ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి వెంటనే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వచ్చి వెంటనే ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనగా బ్రిడ్జి శాంక్షన్ చేయాలని బ్రిడ్జి చేసే ఆధ్వర్యంలో ఈ మైసమ్మ గుట్ట అక్కడ చూడబోతే 1 కిలోమీటర్ కనబడుతుంది కరీంనగర్. ఇక్కడ నిరసనగా వంట వార్పు చేయడం జరిగింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క బ్రిడ్జి శాంక్షన్ చేయాలి. లేని ఏడల కడుపు నిండా అన్నం మళ్ళా వంట వారు పెట్టుకుని కడుపు నిండా అన్నం తిని సిద్దిపేట పోయే నీళ్లను మొత్తం ధ్వంసం చేసి మోటార్లన్నీ అగ్గి పెడతామని ఈ యొక్క బ్రిడ్జి చేసే తరఫున హెచ్చరిస్తున్నాం. బ్రిడ్జిని వెంటనే పరిశీలన చేసి శాంక్షన్ చేయించాలి. బ్రిడ్జి చేసి ఐక్యత, బ్రిడ్జి చేసి ఐక్యత. గ్రామ ప్రజల సౌకర్యాలను వెంటనే దూరం ఉన్న పరిశీలన నుంచి దగ్గర బ్రిడ్జి కట్టాలి. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి. 1 కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ 121 గ్రామాలకు పనిచేస్తాయి, 103 మండలాలకు పనిచేస్తాయి. హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది. ఎక్కడనో పరిశీలన చేసుడు కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్, కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. అటు ఎత్తుంటుంది, ఇటు ఎత్తుంటుంది. మధ్యలో ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది. మేము విద్యకు, వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. చుట్టూ తిరిగి రావాలంటే 40 కిలోమీటర్లు అవుతుంది. మాకు కిలోమీటర్ బ్రిడ్జ్ చేస్తే గన్నవరం 9, ఇల్లంతకుంట 23, బెజ్జంకి 20 అవుతుంది. ఎందుకంటే చూస్తున్నట్టు వేరుస్తురు ఓట్ల టైంలో వచ్చి మేము మీకు బ్రిడ్జ్ చేయిస్తామని అప్పుడు హామీ ఇస్తున్నారు. ఓట్లు వేసినాక కనిపించలేదు. ఇక్కడ ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటే అక్కడ పరిశీలనకు వేరు. గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు జనాల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి వచ్చి చూసి అభిప్రాయం మేరకు మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. కానీ సుఖరూపాలకి ఏ విధంగా అయినట్టు మీకు ఒక్క రోజులు అయితేనే గెలిచిరా. ఉన్న ఊర్లన్నీ ఇటున్నాయి. బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేయకపోతే మేము పెద్ద రోడ్ ఎక్కి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు బ్రిడ్జ్ అయ్యేదాకా మేము ఊకోము. మీరు అక్కడ ఒకవేళ శాంక్షన్ చేస్తున్నా కూడా మేము అడ్డుకొని తీరుతాము. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్ గారు ఇక్కడికి రావాలి. మీరేదో తక్కువ బడ్జెట్లా అక్కడ బ్రిడ్జ్ చేసి చేతులు దుడుపుకుందామని చూస్తుర్రు. మీరు తక్కువ బడ్జెట్ కాదు, కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తీసుకొచ్చి గౌరవ ఎంపీ గారు, కేంద్ర మినిస్టర్ గారు శాంక్షన్ చేయాలి. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు. 300 కోట్లు కేటాయిస్తే అయిపోతుంది ఇక్కడ మాకు బ్రిడ్జి. మరి మీరు ఏమో చెప్పండి, మాకు పర్మిషన్ ఇయ్యి. మేమే చందలు వేసుకొని 3 మండలాలు ప్రతి ఊళ్ళ దగ్గర చందలు అవసరం చేసుకొని మేము బ్రిడ్జి కట్టుకుంటాం. మాకు అది మా ప్రాణాలు పోతున్నాయని కూడా మీరు పట్టించుకుంటారు. గెలిచేదాకా బతిలాడుతారు, గెలిచినాక మీరు ఇటు వచ్చి పట్టించుకుంటారు. కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గం గన్నెరవారం మండలం గ్రామ ప్రజలు, బెజ్జంకి, ఇల్లంతకుంట గ్రామ ప్రజల కోసం దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉంది బ్రిడ్జి కావాలనే కొట్లాడుతున్నారు. ఈ ప్రజల కొట్లాటకు ప్రభుత్వం స్పందిస్తలేదు. అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి కట్టారు. కేబుల్ బ్రిడ్జిని మార్పు కోసం ఎవరు కొట్లాడలేరు. అదేవిధంగా చింతకుంట నుంచి అటు బావుపేటకు బ్రిడ్జి వేస్తున్నారు ఆల్రెడీ. అది దాదాపు ఎట్లా అంటే ఒక పోతుంటే 20 కిలోమీటర్ల దూరం వస్తుంది. చక్కగా పోతుంటే 17 కిలోమీటర్లు, అంటే 3 కిలోమీటర్ల తేడా కోసము ఆ బ్రిడ్జి కడుతుర్రు. కానీ ఆ బ్రిడ్జికి ఒక్క ఊరికి కూడా ఉపయోగం లేదు. కానీ అది ఎవ్వరు కొట్టలే, దాన్ని కడుతుర్రు. కానీ 15 ఏళ్ళ ఉంది. ఇది మేము ఏంటంటే గన్నెరవారం నుంచి కరీంనగర్ పొత్తూరు నుంచి పోవాలన్నా 40 కిలోమీటర్లు, గుండ్లపల్లి నుంచి పోవాలన్నా 40 కిలోమీటర్లు వస్తుంది. ఇట్లా చక్కగా బ్రిడ్జి చేస్తే ఒక 10 కిలోమీటర్లు అంటే 30 కిలోమీటర్ల సేపు అవుతుంది. 30 కిలోమీటర్ల కోసం బ్రిడ్జి కడతలేదు, కానీ 3 కిలోమీటర్ల కోసం బ్రిడ్జి కడుతుర్రు. దీన్ని పలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినియోగించుకుంటూ వస్తున్నాం. అదే బండి సంజయ్ గారికి ఎన్నోసార్లు కలిసాం, మొన్న కూడా కలిసాము. బండి సంజయ్ గారు ఏమంటారంటే ఎమ్మెల్యే గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు శాంక్షన్ లెటర్, అప్రూవల్ లెటర్ ఏంటి తెస్తే నేను ఇమీడియట్లీ 300 కోట్లు నేను శాంక్షన్ చేసి నీ బ్రిడ్జికి ఇప్పిస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇక్కడ మన కవ్వంపల్లి గారు నిర్లక్ష్యం వహిస్తుండు. ఇమ్మీడియట్లీ వచ్చి సర్వే చేసి అప్రూవల్ లెటర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు శాంక్షన్ లెటర్ తెస్తే ఆ లెటర్ కొంటే బండి సంజయ్కి ఇస్తే ఇమ్మీడియట్లీ శాంక్షన్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ ఇమ్మీడియట్లీ 1 నెల రోజుల లోపు ఈ యొక్క మన కవ్వంపల్లి సత్యనారాయణ గారు కలెక్టర్ను పట్టుకుని ఇంతకుముందుకు వచ్చాడు. అదేవిధంగా వచ్చి ఈడికెళ్ళి చూస్తే ఇప్పుడు ఇమ్మీడియట్లీ కనబడుతుంటుంది ఎంత దూరం ఉంది అనేది. అప్రూవల్ లెటర్ కోసం ప్రయత్నం చేసి ఇమ్మీడియట్లీ యొక్క 3 మండలాల గ్రామ ప్రజలకు
150 గ్రామాల ప్రజలను 3 మండలాలకు వీళ్ళందరికీ సౌకర్యము మంచిగా దగ్గాలంటే విద్యకు వైద్యానికి అన్ని రకాల సేపు కావాలంటే ఈ బ్రిడ్జి ఇమీడియట్గా కట్టాలి. కట్టని ఏడల సిద్దిపేటకు నీళ్లు పోతున్నాయి, ఇక్కడికి వెళ్ళి ఈ నీళ్ల ట్యాంకుని మొత్తం బంద్ పెడతామని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఈ నీళ్ల ట్యాంకులు మాకు ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యకపోతే అవసరం ఈ ట్యాంక్ పైప్ లైన్ కూడా పలగొట్టడానికి కూడా ఈ యొక్క గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నదండి. ఇలాంటి పనికి పూనుకోకముందే ప్రభుత్వం పూనుకొని ఇమీడియట్లీ శాంక్షన్ చేసి మాకు బ్రిడ్జి కట్టియాలని ఈ యొక్క బ్రిడ్జి చేసి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.